హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. ఒకసారి ఆ మాట మీ పక్కన వాళ్ళతో చెప్తారా? చదువుతూ చెప్తారా? పక్కన వాళ్ళతో చెప్పండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును. ఆమేన్. ధైర్యము గురించి దినమున కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. దేవుని అందరి ధైర్యమును మనము విడిచిపెట్టకూడదు. ఏ ధైర్యము? దేవుని అందరు గొడవలేసే ధైర్యం కాదు, గొడవలేసేది తంటాలు పెట్టేది ఆ ధైర్యం కాదు. దేవుని అందరి ధైర్యం మనము విడిచిపెట్టకూడదు. అప్పుడు మనకు ప్రతిఫలముగా ఏం కలుగుతుందంటే గొప్ప 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 బహుమానం కలుగుతుందంట. హల్లెలూయా. బైబిల్లో దేవుని అందలి, దేవుని పట్ల, దేవుని విషయంలో ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, బహుధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని విషయంలో, దేవుని విషయంలో, దేవుని అందలి విషయంలో వారు ధైర్యాన్ని కోల్పోలేదు. దేవుని విషయంలో వాళ్ళు ధైర్యమును విడిచిపెట్టలేదు. ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. 60 మూరల ఒక మేలిమి బంగారుతో నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను చేసి ప్రతిష్ఠించాడు. కొన్ని దినాల వరకు ఎవరైనా సరే ఆ ప్రతిమకు సాగిలపడాలి. ఒక సైరన్ వేస్తారు, అంటే ఒక ధ్వని పుట్టిస్తారు. ఒక సౌండ్ పుట్టించినప్పుడు, ఒక ధ్వని పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే సాగిలపడాలి. ఎక్కడ? ఆ ప్రతిమ దగ్గర సాగిలపడాలి. ఈ విధంగా ఉన్నప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క సమయం వచ్చినప్పుడు వాళ్ళు సాగిలపడలేదు. రాజుకే వాళ్ళు ఏం చేశారంటే సంజయాషి చెప్పారు. ఏమని? ఓ రాజా, మా దేవుడు నువ్వు పెట్టినటువంటి ఆ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడే. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, నీవు నిలబెట్టించిన ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి మేము మొక్కము, పూజలు చేయం, సాగిలపడము, మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదన్నారు. అవునా కాదా? అవునా కాదా? అంటే ధైర్యాన్ని కోల్పోలేరు వాళ్ళు. 7 అగ్నితో ఇంకా అగ్నిగుండాన్ని పెంచారు. తీసుకొని వెళ్ళి పడవేసిన వాళ్ళు కాలిపోయినారంట, తీసుకొని వెళ్ళి వేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ వీళ్ళు ముగ్గురు కాలిపోలేదు. దేవుడు తన దూతను పంపించాడు. కనీసం బట్టలకి ఆ యొక్క ఆ వేడిమి వాసన, ఆ మంట స్మెల్ కూడా, బూడిద వాసన కూడా రాకుండా మంచి సువాసనతో వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, దేవుని అందరి విషయంలో మనం విడిచిపెట్టకపోతే దానికి ప్రతిఫలముగా దేవుడు తప్పకుండా బహుమానాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. దానియేలుకి తెలుసు 30 దినములు ఎవ్వరు కూడా ఏ దేవునికి మొర్ర పెట్టకూడదు. మొర్ర పెట్టాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? రాజు దగ్గరికి పోవాలంట. మొదటి దినమనే వెళ్ళి ఆయన పైన, మరి ఆయన మేడ గదిలో ఆయన మోకాళ్ళుని ఆ యొక్క కిటికీలు యెరూషలేము వైపు ఆయన తెరిచి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మొదటి దినమునే పట్టుబడ్డాడు, చివరి దినమున పట్టుబడలా, మధ్యలో పట్టుబడలా. మొదటి దినమునే దానియేలు పట్టుబడ్డాడు. సింహాల గుహలో తీసుకొని వెళ్ళి పడవేశారు. పడవేస్తే రాత్రి అంతా సింహాల గుహలో కలిసి ఆయన దేవుని స్తుతించి, ప్రార్థించి, ఆరాధించుకొని ఉదయము తీరిగా లేచి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని ఎడల మనం ఉంచే విశ్వాసం, ఆ యొక్క ధైర్యము మనకేం కలుగు చేస్తుందంటే గొప్ప బహుమానాన్ని కలుగు చేస్తుంది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీకు సమస్యలు రావచ్చు, దేవుని విషయంలో నీకు పోరాటం వస్తుంటుంది, ఇబ్బంది వస్తుంది. మందిరానికి పోనీదు సాతాను. మానవుల ద్వారా ఆటంకాలు వస్తాయి, పరిస్థితుల ద్వారా ఆటంకం వస్తుంది,
ప్రార్థన చేసుకోనీయకుండా ఎన్నో రకాలుగా, కానీ దేవుని అందలి విషయంలో నువ్వు కానీ నిలబడి ధైర్యంతో ఉంటే దేవుడు నీకు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఛాలెంజ్గా నేను చెప్తా ఉన్నా దేవుని వాక్యం ద్వారా. దేవుడు తప్పకుండా ఆయన విషయంలో నేను నిలబడితే నీ పక్షంగా ఆయన నిలబడతాడు. ఆయన నీ పక్షంగా నిలబడతాడు. సృష్టికర్త నిలబడి నీకు బహుమానాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నీ తల ఎత్తే స్థితిలో నిలబెడతాడు ఆయన. ఆమేన్. చూడండి, యోబు అన్నీ కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు, ఏమీ లేదు. ఇక భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక ఇల్లు కూడా లేదు యోబుకి. చెట్టు కింద కూర్చొని చిల్ల పెంక పెట్టుకొని ఆ కురుపుల్ని గీరుకుంటా ఉన్నాడు. అలర్జీ, దురదతో ఆయన శరీరం అంతా పుండ్లైపోతే గీరుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటా ఉన్నాడు. నోటి మాటల యందు కూడా దేవుణ్ణి ఏమనలేదంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. సర్వాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఊజు దేశమున తూర్పు దిక్కున ఒక జమీందారుగా ఉన్నాడు ఆయన. ఒక గొప్ప బహుధనవంతుడుగా ఉన్న యోబు అన్నీ కోల్పోయినా ఆయన అనొచ్చు, దేవుని విషయంలో ఏదైనా అనొచ్చు, మాట్లాడవచ్చు, కానీ సర్వాన్ని కోల్పోయిన ధైర్యాన్ని కోల్పోలేదు. నీ భక్తి నీకు శక్తినిస్తుందా అన్నారు. నీ నిరీక్షణ నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా అన్నారు వాళ్ళ స్నేహితులు. ఆయన ధైర్యంతోనే ఉన్నాడు, రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు ఈ లోకాన్ని, దేవుని చూస్తూ ఆయన ఏమన్నాడంటే, పెంటగా ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఏం చేశాడంటే పెంటగా మార్చుకున్నాడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న ఆశలు, ధనము, లోకము, ఘనతలు అన్నిటికీ ఆయన ఏం చేశాడంటే ఒక రౌండ్ మార్క్ చేశాడు. ఏమనంటే పెంటగా నేను చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి భక్తి కలిగిన జీవితాలు నేటి దినాల్లో మనం చేయడం అంటే సాధ్యమా? సాధ్యమా చెప్పండి. చిన్న చిన్న వాటికే అలకలు, మందిరాలకు రాకుండా పోవడం, ప్రార్థన చేయకుండా పోవడం, రకరకాలైనటువంటి విషయాల్లో అనేక మంది ఏమైపోతున్నారంటే బలహీనులుగా మారిపోతున్నారు. సాతాను చేతుల్లో చిక్కుకోపోతా ఉన్నారు. భయపడిపోయి పిరికివారిగా మారిపోయి ఏమైపోతున్నారంటే ధైర్యాన్ని కోల్పోయి, అధైర్యముతో నిండుకోపోయి, ధైర్యాన్ని కోల్పోయి బంధకాలుగా, బందీలుగా మారిపోతా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యందలి, దేవుని విషయంలో మీ ధైర్యమును విడిచిపెట్టకూడే. దానికి ప్రతిఫలముగా దేవుడు మీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు ఆయన. ఆమేన్. లోకం విషయంలో, పాప విషయంలో మరి అన్య జనులు, లోకులు వాళ్ళ ధైర్యాన్ని కోల్పోవట్లే. దాన్ని పట్టుకొని పాపానికి పరిగెడతానే ఉన్నారు. పాపపు నీచమైన కార్యాలు చేసేదానికి ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు పోతానే ఉన్నారు. నేను ఆ ధైర్యం గురించి చెప్పట్లేదు. దేవుని యందలి ధైర్యం, దేవుని విషయంలో నిలబడే ధైర్యం మనకు కావాలి. గొడవలు వేసేదానికి, ఇంకొక దానికి కాదు ధైర్యం కావాలి. దేవుని విషయంలో నువ్వు ధైర్యంతో నిలబడి సహనముతో సహించే ధైర్యం నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మనము ప్రతిఫలముగా నీకు గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన.